మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనము. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో మీ బలను సమీపించడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. మీ శరీరం అనబడిన రొట్టెను, మీ రక్తం అనబడిన ద్రాక్ష రసాన్ని మేము పాలు పంచుకుంటూ ఉండగా ఈ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి. నీ కృపలో వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం. నన్ను మరుగు చేసి మీరే మాతో మాట్లాడండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాలు చాలా శ్రద్ధగా గమనించండి. 25వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనం. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి. ఆయన వచ్చే గడియ, ఆయన వచ్చే రోజు, ఆయన వచ్చే సమయం మనకు తెలియదు కాబట్టి 25వ అధ్యాయంలో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, వీరందరూ కూడా సిద్ధంగా ఉన్నట్టే కనిపించారు, కానీ 5గురిలో మాత్రం ఆత్మ నింపుదల లేదు. కాబట్టే ఆయనను ఎదుర్కోలేకపోయారు. ఆయన వచ్చాక ఆత్మచేత నింపబడదాం అనుకున్నారు, కానీ కుదరలేదు. అందుకని పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన వచ్చే సమయం కానీ, ఆయన వచ్చే రోజు కానీ మీకు తెలియదు కాబట్టి మీరు చేయాల్సిందేంటి? మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండండి అని చెప్తున్నాడంటే వాస్తవానికి విశ్వాస సమాజం మెలకువగా లేదు. మెలకువగా లేదు అంటే ఎక్కడుంది? నిద్రలో ఉంది. అది ఆధ్యాత్మిక మత్తు అవ్వచ్చు, అది మతం అనే మత్తు అవ్వచ్చు, లోకం అనే మత్తు అవ్వచ్చు. కారణాలు ఏవైనప్పటికీ విశ్వాసులు మాత్రం మెలకువగా లేరు. అందుకని మనం చూడగలిగితే మనం నేర్చుకోవలసిన పాఠం ఇంతకు మించి ఏం లేదు. మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. 10 మంది కన్యకలే, 10 మంది దగ్గర సిద్ధులు ఉన్నాయి, కానీ 5గురు సిద్ధంగా లేరు. వారిలో ఆత్మ నింపుదల లేనే లేదు. వాళ్ళు అనుకుంటున్నారు, మాకు యేసయ్య తెలుసు, మాకు యూదుల ఆచారాలన్నీ తెలుసు, మేము కూడా వాటన్నిటిని అనుసరిస్తూనే ఉన్నాం. ఈ ఆలోచన ధోరణి వారిలో ఉంది, కానీ ఆయనను వెంబడించే క్రమం మాత్రం వీళ్ళల్లో లేదు. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా వీళ్ళు నూనెతో పాటు సిద్ధంగా ఉండేవాళ్ళు. అందుకనే గమనించండి, మెలకువగా ఉండాల్సిన అవసరం ఉంది. నేటి దినంలో కూడా ఆశీర్వాదం పేరుతో అనేకులు కూడా మత్తులో ఉంటున్నారు, కానీ మెలకువగా ఉండటం లేదు. వస్తు వాహన సంపదలు అనే ఆశీర్వాదం, ఇది ఉంటేనే నువ్వు ఆశీర్వాదంలో ఉన్నట్టు. దేవుళ్ళో ఉండి కూడా నీకు అప్పులేంటి? దేవుళ్ళో ఉండి కూడా నీకు అనారోగ్యం ఏంటి కదా? ఇన్ని రకాలుగా అపవాది మనల్ని ఇది చేస్తాడు. అందుకనే విశ్వాసులమైన మనము మెలకువగా ఉండాల్సిన అవసరత ఉంది. అనేక సందర్భాల్లో అపవాది మన చుట్టూ ఉన్న వారిలో దూరి కూడా అంటాడు, అసలు నీలో ఏమి ఉందని, అసలు ఏం ఆశీర్వాదం ఉందని. వాళ్ళు చూడు ఆశీర్వాదంగా ఉంటున్నారు, వాళ్ళు కాస్త అడావుడిగా ఉంటున్నారు. అది కదా ఆశీర్వాదం అంటే, నువ్వు ఉన్నావు ఎందుకు కదా? దేవుడు ఏం చూస్తాడు? అది అంతరంగాన్ని పరిశీలిస్తాడు. మనుషులు ఏం చూస్తారు? నువ్వు వేసే వస్త్రాలు చూస్తారు కదా. చెప్పా కదా, నువ్వు కలర్ఫుల్గా ఉంటే సూపర్ అండి అంటారు. వెనక్కి వెళ్ళి వీళ్ళకి అవసరమా ఇంత? నీ హైట్ ఏంటి, నీ వెయిట్ ఏంటి, నీకు అవసరమా అంటారు వెనక్కి కదా. అది కానీ నువ్వేం చేస్తావు? వాళ్ళు నీ మొహం మీద అన్నది ఉంటుంది చూడు, ఒక సూపర్ అని. ఆ సూపర్ కోసం నువ్వు ప్రతిరోజు ట్రై చేస్తూ ఉంటావు. చాలా బాగుందండి, ట్రై చేస్తూ ఉంటావు కదా.
ఇదంతా ఏంటంటే మనల్ని మనం మోసపరుచుకోవటం, ఒక రకంగా చెప్పాలంటే మనల్ని మనం మోసపరుచుకోవటం. అందుకనే మోసం అనే మత్తులో ఉండిపోయాం మనం. హ్మ్. కదా! మోసం అనే మత్తులో ఉండిపోయాం. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలుంటాయి. ఇన్సూరెన్స్ అంటే చాలామందికి చాలా అభిప్రాయాలుంటాయి. ఒకళ్ళు చూసే కోణం ఏంటి ఇన్సూరెన్స్‌ని? పొదుపుగా చూస్తారు. ఇంకొకళ్ళు చూసే కోణం ఏంటి? పోతే వచ్చే డబ్బులుగా చూస్తారు. ఎవరి అభిప్రాయం ఆళ్ళది, దేన్ని కాదనలేం. మొత్తానికి ఒక ఏజెంట్ ఒక పాలసీ కట్టించాడు. కట్టించిన వెంటనే మేనేజర్ ఏమంటాడు? ఆ మేనేజర్ ఏమంటాడు చెప్పండి? హ్మ్. ఏమంటాడు మేనేజరు? ఒక పాలసీ కట్టించిన వెంటనే ఈళ్ళందరూ టేబుల్‌లో నుంచి లేచి చప్పట్లు కొడతారు. అబ్బా! ఈడికి ఇంక పొంగిపోద్ది. ఆహా! ఈ మోసంలో ఉండిపోతున్నారు ఈళ్ళు. ఈ చప్పట్లు మోసమే, పాలసీ మోసమే. ఆ! దీనికోసమే మనిషి పని చేస్తున్నాడు ఈ రోజున. ఎవరి మెప్పు కోసం? అర్థం కాదు. అందుకని ఆయన వచ్చే సమయానికి ఆయన్ని సంతోషపెట్టాల్సిన మనము, ఆయన్ని సంతోషపెట్టకుండా మనుషుల్ని సంతోషపెట్టే పనిలో ఉన్నాం. కాబట్టే ఆయనొచ్చే సమయం గానీ, రోజు గానీ మనకి తెలియదు. కాబట్టి ఎలాగుండాలంటున్నాడు? మెలకువగా ఉండమంటున్నాడు. ఇలాగ ఆయన మెలకువగా ఉండమన్న సందర్భాలు మత్తయి సువార్తలో మనం 4 చూస్తాం. మొదటిది ఈ 25వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న మాట. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. హల్లెలూయా! అలాగే 26వ అధ్యాయంలో మరొక మాటను మనం చూస్తాం. 41వ వచనంలో మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, గమనించండి. శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మనం చేయాల్సిందేంటి? మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాలి. ఎన్ని గంటలు? చెప్పకూడదు. నీ ప్రార్థన నీ వ్యక్తిగతం కదా. జనాలు ఏమనుకుంటారంటే అందరిలో నిలబడి చేతులెత్తి ప్రార్థన ఆహా! ఎంత ఆత్మీయులండి కదా. అసలు విషయం అది కాదు, వేరేగా ఉంటుందన్నమాట అది. అందుకని మనం శోధనలోకి వెళ్ళకుండా ఉండాలంటే చేయాల్సిందేంటి? ప్రార్థన. మెలకువగా ఉండి ప్రార్థన చేయటం. వాస్తవానికి శరీరానికి ఆత్మకు ఎప్పుడూ కూడా విరోధమే. ఆత్మ ఒకటి చెప్తే శరీరం 180 డిగ్రీలు రివర్స్‌లో చెప్పుద్ది. ఆత్మ ఒకటి చేయమంటది, శరీరం ఏమంటది? ఇప్పుడు కాదులే అంటది కదా. అలారం మోగిన వెంటనే లేచేది ఎంతమంది? ఆత్మ అంటది అలారం మోగిన వెంటనే లెగమంటది. కానీ అలారం మోగక ముందే లేపుద్ది ఆత్మ, మీకు తెలుసో లేదో. కానీ శరీరం ఏమంటది? అలారం ఆపేసి ఇంకో 10 నిమిషాలు, ఇంకాసేపు. ఆత్మ ఏమంటది? చదువుకోమంటదిరా. శరీరం ఏమంటది? ఫోన్ చూసుకో, ఫోన్ చూసుకో. ఏం చేద్దాం మరి ఇప్పుడు? ఏం మాట విందాం మనం ఈ రోజున? అందుకని అక్కడ చాలా స్పష్టంగా ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆత్మ సిద్ధమే కానీ శరీరం మాత్రం ఎలాగుందంట? బలహీనంగా ఉంది, బలహీనంగా ఉంది. అందుకని వాస్తవానికి నువ్వు శరీరాన్ని జయించగలిగితే నువ్వు ప్రపంచంలో దేన్నైనా జయించవు. నువ్వు నిద్రని జయించలేవు, నువ్వు ఆకలిని జయించలేవు, నువ్వు కోపాన్ని జయించలేవు, అసూయని జయించలేవు, నువ్వు దేన్ని జయిస్తావు ఇంకా కదా. అర్థమైందా? ఏమంటున్నారు? ఒక రాత్రంతా మెలుకొని డ్యూటీ చేస్తేనండి ఈ ప్రభావం 15 రోజులు ఉంటుందండి. మరి ఉద్యోగాలు ఊరికినేస్తారు, జీతాలు ఊరికినేస్తారు నీకు. దానికి కమిట్ అయ్యాక వెళ్ళావు నువ్వు ఉద్యోగానికి, మరి చెయ్యాలిగా. జీతం తీసుకునే టైంకేమో ఏదో ఒక యూనియన్లో చేరి అదేంటి ఇదేంటని మానవ హక్కుల గురించి మాట్లాడతావా? అందుకని అరబ్ బెండ్‌ది క్యామిల్‌లాగా చేయకండి ఉద్యోగాలు. చేస్తే సరిగ్గా చేయండి ఉద్యోగాలు. అరబ్ బెండ్‌ది క్యామిల్ కథ మీకు తెలుసుగా. ఒక షేకు గుడారం వేసుకొని ఉన్నాడు ఎడారిలో. ఇదేమో పాపం ఎండకు అలిసిపోయి వచ్చింది ఒక ఒంటె. సర్లే ఒంటె అంటే కొద్దిగా పెద్ద ఏరియా కదా.
పెద్ద జంతువు కదా. షేక్ ఎంత ఉంటాడు? షేక్ నా అంత ఉంటాడులేండి. మరి కిషోర్ అన్నంత ఉండడు షేకులు. షేకులు నాకంటే పెద్దగా ఉంటారు. ఆయన గుడారంలో దీనికి ఏదో కాస్త ఉంటుందిలే అని ఇస్తే ఈయన మెల్లగా ముందు తల పెట్టి, తర్వాత కాళ్ళు పెట్టి, తర్వాత బాడీ పెట్టి, తర్వాత అసలు ఈయన్నే బయటికి పంపించేసి, ఈరోజు జనాలు ఉద్యోగాలు కూడా అలాగే చేస్తున్నారు. ఇచ్చేంత వరకు చేతులు కట్టుకుంటారు. ఇచ్చాక ఏ చిన్న చిన్నయే కాంట్రాక్ట్ ఉద్యోగాలే. దానికే వీళ్ళు ఇచ్చే హడావుడి, వీళ్ళు చేసే హడావుడి కదా, ఎవరిని మెప్పించడానికి కదా. అందుకని ప్రొఫెషనలిజం లేదు, వర్క్ కల్చర్ లేదు. అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఎందుకంటే నీకు ఎథిక్స్ లేవు కాబట్టి నీకు అభివృద్ధి ఎక్కడి నుంచి రాదు. అందుకనే గమనించండి, ముందు దీన్ని జయించాలి. ఇందులో ఉండే ఆశలు, ఇందులో ఉండే ఆలోచనలు, ఇందులో ఉండే కోరికలు, వీటిని నువ్వు జయించావనుకో ఖచ్చితంగా నువ్వు ఆత్మలో స్థిరపడతావు. నువ్వు ఎంతసేపు అయినా ప్రార్థన చేయగలుగుతావు, ఎంతసేపు అయినా వాక్యం వినగలుగుతావు. మనకుండే దౌర్భాగ్యం ఏంటో తెలుసా? వాలంటీర్ గ్రూప్లో ఉంటావు. నువ్వు ఉంటావా? 50 ఏళ్ళకి కలిపి వాలంటీర్ ఒక గ్రూప్ పెడతారు కదా, వాట్సాప్ గ్రూప్ పెడతారు కదా, ఆ గ్రూప్లో ఉంటావు. నీ ఫ్యామిలీ ఒకటి ఉంటుంది, నీకే ఉంది ఫ్యామిలీ, ఇంకెవరికి లేదు ఫ్యామిలీ. నీ ఫ్యామిలీ గ్రూప్లో ఉంటావు. అలాగే నీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వీళ్ళ గ్రూప్లో ఉంటావు. ఇంకోటి, నువ్వు పిచ్చ రోజుల్లో చదివిన 10th ఉందో చూడండి, 10th స్టూడెంట్స్, ఆ గ్రూప్లో ఉంటావు. ఇలాగ నువ్వు ఒక 10-15 గ్రూపుల్లో ఉంటావు. సెకండ్ యాప్ ప్రేయర్ హాల్ గ్రూప్లో దీన్ని యాడ్ చేస్తే గ్రూప్లోంచి వెళ్ళిపోతావు. ఏంటంటే చాలా గ్రూపుల్లో ఉన్నామండి. నువ్వు చెప్పేది ఏంటి? సంఘ కాపరి డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు. ఈ మాట నీకు నచ్చక ఈ గ్రూప్లో ఉండవు నువ్వు. మరి సంఘ కాపరి ఆడి కాకపోతే ఇంకెవరు? కొంతకాలం భరించాల్సిందే కదా, తప్పదు కదా. నువ్వు ఎన్ని గ్రూపుల్లో ఉన్నావు, ఈ గ్రూప్లో ఉండవు నువ్వు. చాలా గ్రూపుల్లో ఉన్నావండి. అంటే నువ్వు ఇచ్చే ప్రాధాన్యత ఏంటి దేవునికి? ఇంకా అక్కడే అర్థమైపోయింది. అంటే నువ్వు శరీరానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు, ఆత్మని ఎంత పట్టించుకోకుండా వదిలేస్తున్నావు, అర్థం చేసుకోవాలి. అందుకనే ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ శరీరం సహకరించట్లేదంట. శరీరం ఏం చేస్తుంది చెప్పాగా? ఆత్మ అంటది సాత్వికంగా దీనత్వంతో ఉండు అంటది. శరీరం ఏమంటది? నీ అంత తోడు లేడు. ఎండాకాలం అయినా సరే, మే నెల 24వ తారీఖు అయినా సరే నువ్వు సూట్ వేయాల్సిందే. మే నెల 24 ఏమంటున్నారా? నా పిల్లల రోజు. ఏది ఆ రోజుల్లో కూడా నువ్వు సూట్లో అసలు వేయాల్సింది, తగ్గకూడదు. లోపల ఉడికిపోతూ ఉంటుంది, నువ్వు సూట్ వేయాల్సింది. శరీరం అలాగంటది, కానీ ఆత్మ ఏమంటది? తగుమాత్ర వస్త్రధారణ, మాదిరికరమైన వస్త్రధారణ. అందుకని ఈ మాయలో పడిపోతున్నాం, ఈ మత్తులో ఉండిపోతున్నాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, మెలకువగా ఉండండి, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేసేలాగా మీరు మెలకువగా ఉండాలి అంటున్నాడు. గమనించండి. అదే రీతిగా మనం చూడగలిగితే 26వ అధ్యాయంలోనే 38వ వచనంలో రాయబడిన మాట, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఎక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి, శిష్యులతో అంటున్నాడు, నాతో కూడా మీరు మెలకువగా ఉండండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆయన వచ్చే సమయం కానీ గడియ కానీ తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి. ఏ మాయలో, ఏ మత్తులో కూడా పడద్దు. డబ్బు అనే మత్తు, అధికారం అనే మత్తు కదా, వీటిల్లో దేంట్లో నువ్వు పడద్దు. పడితే ఏమవుద్ది? నువ్వు మెలకువగా ఉండవు, నిద్రపోతూ ఉంటావు. మెలకువగా ఉండకుండా నిద్రపోతా ఉంటే నీకేం జరుగుతుందో ఏం తెలుస్తుంది? తెలియదు. రాకడ గురించిన ఎరుక ఉండదు. ఆత్మ నింపుదలను గురించిన ఆలోచన రానే రాదు. బీరువా నిండిపోద్ది కానీ నీ ఆత్మ నిండదు.
ఇంతకు తాళం వేసారా బీరువాకి? ఆ? నీ ఆత్మ నిండదు, బీరువా మాత్రం నిండిపోతుంది. ఏంటి సంగతి? అందుకనే గమనించండి, మెలకువగా ఉండాలి. ఆయన సిలువుకు అప్పగించబడే సమయం అయినా సరే ఆయన ఏమంటున్నాడు శిష్యులతో? మీరు నాతో కూడా మెలకువగా ఉండండి అంటున్నాడు. వాస్తవానికి శిష్యులు కాస్త బలహీనులు కదా. ఒక ఆయనకేమో ఊరికనే కోపం వస్తుంది, ఇంకొక ఆయనకేమో డబ్బులు చూడంగానే డబ్బు సంచి పట్టుకొని వెళ్ళిపోతాడు, ఇంకొక ఆయన చూస్తేనేమో అన్ని అనుమానాలే. ఎంత బలహీనులు కదా శిష్యులు. అటువంటి శిష్యుల్ని నాతో కూడా మెలకువగా ఉండండి ఆయన అడుగుతున్నాడంటే ఇదేదో వారిని పరీక్షించటం కోసం కాదు, వారికి ఒక హెచ్చరిక ఇది. మీరు ఉండాల్సిందే, మీరు ఇలా ఉండగలిగితేనే తర్వాత నన్ను ప్రకటించగలరు. ఆయన్ని ప్రకటించాలంటే ఆ స్టాండర్డ్స్ అవసరం. ఆ స్టాండర్డ్స్ అవసరం. వాస్తవానికి శరీరాన్ని జయించడం గురించి మీకు ఒక మాట చెప్పాలి. ఇప్పుడంటే 20వ తారీఖు గుంటూరులో, 7వ తారీఖు యనమల కుదురులో తప్ప ఇంకెక్కడా హోసన్న ఆల్ నైట్ ప్రేయర్లు లేవు. కానీ 25 సంవత్సరాల క్రితం ఇది కాదు పరిస్థితి. ప్రతి రాత్రి ఒక చోట ఆల్ నైట్ ప్రేయర్ ఉండేది, ప్రతి రాత్రి. మరి మీటింగులు అంటే ఆల్ నైట్ ప్రేయర్లో పాటలు పాడే వాళ్ళు పాడుతూ ఉంటారు, ఈయన ఎక్కడో మీటింగ్ చెప్పి ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తాడు. ఈయన అయ్యేవి పక్క పక్కన ఉంటాయి అనుకునేరు. అయ్యో 100-150 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈయన అర్ధరాత్రి మీటింగ్ అయ్యాక వీళ్ళందరికీ ప్రార్థనలు చేసి యేసన్న గారు ఎప్పుడో 1 గంటకి ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళి గంటన్నర మాట్లాడి మళ్ళీ వాళ్ళకి ఉదయం 5 వరకు ప్రార్థన చేసేవాడు. ఇంకా ఆయన ఎప్పుడు పడుకున్నట్టు? అర్థమైందా మీకు? ఆయనకి ఇన్నోవా లేదా ఆ రోజుల్లో? ఆయన ఫార్చునర్ లేదా ఆయనకి? ఓల్వో XC90 కూడా లేదు ఆయనకి. ఆయన కూర్చుంటే వెనకాల దిండు పెట్టేవాళ్ళు లేరు ఆయనకి. అర్థమవుతుందా మీకు? ఈ రోజున అన్నీ ఉన్నాయి అందరికీ. ఈరోజున అన్నీ ఉన్నాయి అందరికీ. శరీరాన్ని జయించడం అంటే అది సంగతి. అరే ప్రతిరోజు నైట్ జాగారం ఆయన పని. ఇంకా బహుశా పడుకుంటే ఆయన ఏమైనా జర్నీలో పడుకునేవాడు. జర్నీలో పడుకోవడం చాలా కష్టం, మీకు తెలుసో లేదో. మా డ్రైవర్ని మేము మాట్లాడిస్తూ ఉండాలి, నిద్రపోకూడదు. మేము నిద్రపోతే ఆయనకి నిద్ర వస్తుంది. అందుకని ఆయనకి కొన్ని వాక్యం పెట్టామా, సార్ ఇది ఇందాక అక్కడ చెప్పారుగా అంటాడు. అక్కడ చెప్పిందేగా ఇప్పుడు పెడతాం వాక్యం, ఇంకా కొత్త వాక్యాలు ఏం చెప్తాం? అక్కడ మాట్లాడిందే మళ్ళీ అదే ప్లే చేస్తాం, అంతే కదా. ఇక్కడ మాట్లాడి వెళ్ళింది ఇప్పుడు వెంటనే మళ్ళీ కారులో వింటా వెళ్తాం, అంతేగాని కొత్త ఏం వింటాం? అంత శరీరాన్ని నలగొట్టుకోవటం అంటే అది గమనించాలి. ఆయన అంతగా ప్రయాసపడితే ఈ రోజున జనాలు హాట్ ప్యాకులు తీసుకెళ్ళేవాళ్ళు, బైబిళ్ళు మోయించుకునేవాళ్ళు, నాప్కిన్లు పట్టుకొని వచ్చేవాళ్ళు, పాట అందుకోగానే పాట నెంబర్ తీసి పేజీ తీసి ఇచ్చేవాళ్ళు తయారయ్యారు ఈ రోజున. దీని వెనక వాళ్ళు పడిన కష్టం అటువంటిది. మనం ఈ రోజున ఎంత సజావుగా ఆరాధించుకోగలుగుతున్నామంటే దీని వెనుక మిషనరీలు పడిన ప్రయాస అటువంటిది భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం. అందుకనే వీళ్ళు శరీరాన్ని జయించారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు దేన్ని జయించారు? లోకాన్ని జయించారు. అందుకనే ఆయన లోకాన్ని జయించాడు కాబట్టే మనల్ని కూడా జయించేవారిగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. గమనించండి. అందుకనే మనం ఇప్పుడు ఎలాగ ఉండాలి? మెలకువగా ఉండాలి. ఏ మాయలో ఏ మత్తులో మనం ఉండకూడదు. అధికారం అనే మత్తు, డబ్బు అనే మత్తు ఇవి ఒక రోజున ఉంటాయి, ఇంకో రోజున ఉండవు. ఒకప్పుడు రోడ్లన్నీ తిరిగావు, ఇప్పుడు తిరిగి చూద్దాం. తిరగనివ్వరు, అయిపోయింది. ఇప్పుడు కూడా నేను అలాగంటే కుదరదు. జనాలు ఏమనుకుంటారంటే ఇదే శాశ్వతం, దీన్ని కాపాడుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ లోకంలో ఉన్నది ఏది శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కాదు. మనకి శాశ్వతమైంది పరలోకం ఒక్కటే.
అందుకని దానికి సిద్ధపడాలి మనం. ఆ రాకడలో ఆయన ఎదుర్కోవటానికి మనం సిద్ధపడాలి. అంటే మనం ఇప్పుడు ఎలాగుండాలి? మెలకువగా ఉండాలి. హల్లెలూయా. 24వ అధ్యాయంలోనికి వెళ్దాం. 24వ అధ్యాయము 24వ అధ్యాయము 42వ వచనము. ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా. 24వ అధ్యాయంలో రాకడ సూచనలన్నీ కూడా చెప్పి ఆయన ఏ రోజు వస్తాడో తెలియదు కాబట్టి మీరు ఎలాగ ఉండాలంటున్నాడు ఆయన. శిష్యులు అడిగారు ఆయన, అయ్యా మరి రాకడ గురించి కొన్ని సూచనలు చెప్పంటే ఆయన చెప్తూనే ఉన్నాడు. అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ యుద్ధాలు. యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిందా? ఆగలా, జరుగుతూనే ఉంది. అక్కడక్కడ ఇటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన రాకడ సమీపంగా ఉంది కదా. ఆ సిద్ధపాటు మనం లేకుండా ప్రతి ఆదివారం శకన్యాకు వచ్చినంత మాత్రాన ఉపయోగం లేదు. గమనించాలి. మన ప్రయాస అంతా దేని గురించి అంటే రాకడలో ఆయనతో పాటు ఎత్తబడటం కోసం. అంటే బాప్తిసం తీసుకోకపోతే తీసుకో, సిద్ధపడు, దానికోసం తీసుకో. అంటే బల్లారాధనలో పాల్గొకపోతే దానికోసం సిద్ధపడు, తీసుకో. అంతేగాని సరి చేసుకోకుండా, దిద్దుబాటు లేకుండా ఒక మొక్క తాగేద్దాం, ఒక మొక్క తినేద్దాం అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ఆయన బల్లను సమీపించేటప్పుడల్లా మనకు ఒక ఎరుక ఉండాలి. ఆయన బల్లను మనం సమీపిస్తున్నాము అంటే మన హృదయంలో భయం ఉండాలి, ఒంట్లో వణుకు ఉండాలి. అప్పుడే సమీపించాలి. ఆయనకు వ్యతిరేకంగా, సంఘానికి పరిచర్యకు వ్యతిరేకంగా ఉండి ఇవన్నీ మేము చేస్తాం అంటే కుదరదు. అందుకని ఆయన వచ్చే రోజు ఏంటో మనకి తెలియదు. ఏ సమయంలో ఏ గడియలు ఆయన వస్తాడో మనకి తెలియదు. కాబట్టి మెలకువగా ఉండాలి. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థనలో మనం మెలకువగా ఉండాలి. మన శరీరాన్ని నలగొట్టుకోవాలి, ఆత్మను సిద్ధం చేసుకోవాలి, ఆత్మ నింపుదలతో మనం ఉండాలి. కమలాదాసు ఒక కావ్యం రాస్తూ అంటది, స్విమ్మింగ్ నేర్చుకోవటాకంట మొదటి ఆటంకం మన శరీరమేనా అంట. ఈత నేర్చుకోవటానికి మొదటి ఆటంకం ఏంటంటే మన శరీరమే. కోచ్ కాదు, నీళ్లు కాదు. మొదటి ఆటంకం మన శరీరమే. అందుకని ఈత నేర్పించేటప్పుడు మొదట ఊపిరి బిగబట్టడం నేర్పిస్తారు. ఊపిరి బిగబట్టిన వెంటనే ఏం జరుగుద్ది? శరీరం తేలిపోద్ది. తేలిపోయాక నువ్వు చేయాల్సిందేంటి? చేతులు కాళ్ళు సైకిల్ లాగా ఊపటం. అప్పుడు ముందుకు వెళ్ళిపోతావు. అది అంతే కదా. మనకు ఊపిరి ఉంది కాబట్టి మనం మునిగిపోతున్నాం. శవాలు ఏమవుతున్నాయి నీళ్ళల్లో? అర్థం కాలా మీకు? అందుకని ఈ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేయటం నువ్వు అభ్యాసం చేసుకుంటే, దీన్ని నియంత్రించుకోవటం నువ్వు అభ్యాసం చేసుకుంటే కదా. ఇది అభ్యాసం కాకుండా ఎంతసేపు పీపీ అన్నట్టు ఉన్నాం అనుకో, పెట్స్ ప్లాంట్స్, నిన్ను ఎవడు బాగు చేయలేడు. కుక్కలో మొక్కలో, మొక్క చూసిన వెంటనే గుండె జారిపోద్ది నీకు. పువ్వులు చూసిన వెంటనే అబ్బాయి ఎలా ఉంది చెట్టు, ఇది ఏదేను మనం మర్రా ఇంకెక్కడ తప్ప ఎక్కడ దొరకవి కదా. ఆ బకింగ్హామ్ పోస్ట్ ఆఫీస్ రోడ్లో ఉంటాయా? పిల్లలకి అలాంటి అలవాటు చేయకండి అయ్యా. అలవాటు చేస్తే తర్వాత మనం ఇబ్బంది పడాలి. పిల్లలకి మంచి అలవాటు చేయండి. ఐ బ్యాక్, ఇంకోటి ఏంటి బాహుబలి తాలి, ఈ అలవాటు చేయండి కదా. అవి కడుపుకుంటాయి కనీసం. ఈ దేనికి ఉంటాయి? అంతేగా. అది అందుకనే శరీరాన్ని ముందు మనం నలగొట్టుకోవాలి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది అంటున్నాడు. అలాగే ఆయన వచ్చే రోజు తెలియదు, ప్రభువు వచ్చే రోజు తెలియదు. కాబట్టి మనం ఎలాగ ఉండాలి? మెలకువగా ఉండాలి. అందుకని ఏ మత్తులో కూడా మనం ఉండటానికి వీల్లేదు. మెలకువగా ఉందాం.
అటువంటి కృపను దేవాది దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన ప్రభువా, ఉదయకాల సమయంలో ఇది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. మెలకువగా ఉండటానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని మీరు అక్కడలో ఎత్తబడటానికి నైనా కృపనివ్వండి, సహాయము చేయండి. సమస్త ఘనత మహిమలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.